జగిత్యాల జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్పై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశమైంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ అశోక్ ధర్నా జరుగుతున్న సమయంలో అదే రూట్లో బస్సు నడుపుతూ ముందు రైతుల వడ్లు మక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై తర్వాత మాట్లాడొచ్చు అంటూ కామెంట్ చేశాడు. ఈ పరిణామంతో డ్రైవర్ అశోక్ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం నుంచి అతనికి రిమూవల్ లెటర్ జారీ చేసి డ్యూటీకి రావద్దని సూచించినట్టు తెలిసింది. అయితే తాను ఏ రాజకీయ పార్టీని కానీ నాయకుడిని కానీ విమర్శించలేదని, రైతుల సమస్యలపై మాత్రమే స్పందించినట్లు డ్రైవర్ అశోక్ చెబుతున్నాడు. రైతుల పక్షాన మాట్లాడినందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? బస్సు పట్టుకొని వస్తున్నా, ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా, అక్కడ మా ఊరు ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తున్నారు నేను అడిగితే, ఇంకా డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే, గదుల గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ మీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగాను. అడిగితే డీజిల్ మక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చేస్తున్నాం అంటే, దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకోవాలి, గది గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అంతే చెప్పిన. వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులు పేరు తీయలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి మేము మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి ఇస్తున్నది. రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడడం ఉంటుంది, రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయి, అన్ని ఉంటాయి. 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తునే నీకు అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. దీని విషయంగా నా డ్యూటీ ఆపేసి తీసేసినామంటే డ్యూటీ తీసేస్తాం నాకు అని మాట్లాడుతున్నాను. డ్యూటీ నాకు అని చెప్పేసి మాట్లాడాలి. అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీ ఇవ్వకమని చెప్పారు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలకు నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడతాను. నేను ప్రాజెక్ట్ చేస్తాను.